టాలీవుడ్ లో దర్శకుడు పూరి సినిమాలకు ఉన్న క్రేజే వేరు. అసలు ఈడియట్, ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, బిజినెస్ మ్యాన్, శివమణి ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాల లిస్టు అస్సలు సరిపోదు. దాదాపు అందరూ పెద్ద హీరోలకి మాక్సిమం హిట్ ఇచ్చాయి. అయితే ప్రెసెంట్ విజయ్ దేవరకొండ లైగర్ ఇంకా రామ్ పోతునని డబుల్ ఇస్మార్ట్ సినిమాలు పెద్ద ఫ్లాప్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ గట్టిగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది పూరి జగన్నాథ్. అలాగే కింగ్ నాగార్జున కూడా పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో నా సామిరంగా ఇంకా ది గోస్ట్ సినిమాలు అంత పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు. సో నాగార్జునకి కూడా హిట్ చాలా అవసరం, హిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. గతంలో పూరి స్టార్ హీరోలతో సినిమా చేయబోతున్నాడని చాలా రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే పూరి నాగార్జునతో మళ్ళీ సినిమా చేసే అవకాశం ఉందట. మొదట్లో అఖిల్ కోసం ఓ కథ రెడీ చేశాడని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల నాగార్జునని కలిసినట్లు తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ నాగార్జున చేతిలో కుబేరా ఇంకా కూలీ సినిమాలలో స్పెషల్ క్యామియోలు తప్ప ఎటువంటి సోలో హీరో ప్రాజెక్ట్స్ అయితే లేవు. కొత్త కొత్త కథలు వింటున్నా ఇంకా ఏ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక గతంలో పూరి నాగార్జున కాంబినేషన్లో వచ్చిన శివం అనే సినిమా సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో వీళ్ళిద్దరికీ ఒక బ్లాస్టింగ్ స్టోరీ దొరికితే మళ్ళీ అదిరిపోయే యాక్షన్ మూవీ రావచ్చు. నా సామిరంగ సినిమా తరువాత నాగార్జున సినిమాల విషయంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. ఒక తమిళ డైరెక్టర్తో పాన్ ఇండియా సినిమా ఓకే చేసినట్లు టాక్ అయితే ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే నిలిచిపోయింది. సో పూరి నాగార్జున కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే ఇక అభిమానులకి పండగే పండగ థియేటర్స్ లో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.